ఎలక్షన్స్ అప్పుడు క్యాంపెయిన్కి వచ్చినప్పుడు రెగ్యులర్గా ఈసీఎం కాంపౌండ్లో డ్రైన్స్ అనేది కొన్ని డికేడ్స్ నుంచి ఇష్యూ ఉండేది. ఇది కొన్ని డికేడ్స్ నుంచి ఎవరి దగ్గర పోయినా ఈ సమస్య చెప్పేవాళ్ళు, సార్ ఇక్కడ మాకు డ్రైన్స్ లేవని. ఇది మరీ హార్ట్ ఆఫ్ ది సిటీ. బట్ కొన్ని ఇష్యూస్ వల్ల ఇంతవరకు ఎప్పుడు ఎవరు పట్టించుకోలేదు. సో ఇమీడియట్గా ఇది డ్రైన్స్ ఈ సబ్జెక్ట్ ఉంది, ఇమీడియట్గా సార్ట్అవుట్ చేయాలని చెప్తే ఆల్రెడీ మనకు టెండర్ అయ్యి క్లారిటీ ఉంది కాబట్టి ఇమీడియట్గా దగ్గర 50 లక్షలతో ఇక్కడ డ్రైన్స్ ఏర్పాటు అవుతుంది. సో ఇక్కడ కాలనీ వాళ్ళకంతా కూడా ఆ సమస్య అనేది 100% ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది అనమాట. ఇది కాక ఈరోజు కమిషనర్ గారికి కూడా నేను చెప్పబోతున్నాం, మనం అమీర్ హైదర్ గారు కూడా చాలా ఇష్యూస్ అని చెప్పా. ఎలక్షన్ల ముందు నేను క్యాంపెయిన్ పోయినప్పుడు కూడా ప్రతి చోట కొన్ని అస్సలు ఇష్యూస్ని ఏమీ సాల్వ్ చేయలేదన్నమాట. దాంట్లో అమీర్ హైదర్ నగర్ కూడా ఒకటి. అక్కడ కూడా కమిషనర్ గారిని చెప్పి కొద్దిగా వర్కౌట్ చేసి అది ఇమీడియట్గా నెక్స్ట్ టేకప్ చేసే దాంట్లో ఉండాలా. ఇవి కాక కర్నూలులో మనమంతా ఒక ప్లాన్డ్గా స్మార్ట్ సిటీకి కూడా ఒక పద్ధతి ఒక ఆల్రెడీ ఒక కమిటీ అనేది ఉంది, దాన్ని కూడా రివైవ్ చేయబోతున్నాము. సో ఈ స్మార్ట్ సిటీలో ఏ రకంగా దాని లెవెల్లో తీసుకోపోవాలనేది ఉద్దేశంతో ప్రతి ఒక్కరితో డిస్కస్ చేసి స్టెప్ బై స్టెప్ అన్నీ కూడా సాల్వ్ చేసే దాంట్లో ఉంటాము. ఖచ్చితంగా కోఆపరేషన్ ఫ్రమ్ పబ్లిక్ కూడా ఉండాలి. అంటే కొన్ని ఇష్యూస్ ఏమంటే నిన్న పబ్లిక్ టాయిలెట్స్ది చెప్పారనమాట. సార్ అన్నీ మంచి ఐటమ్స్ పెట్టింటాం అది, బట్ ఒక షిఫ్ట్లోనే ఉంటారు మన టాయిలెట్ క్లీనర్ అనుకోండి, వాట్ ఎవర్. మిగతా టైంలో అక్కడ ఉండే వాల్స్ కానీ అక్కడ ఉండే మంచి ఐటమ్స్ అన్నీ కూడా ఎత్తుకోబోతారు, తర్వాత మాకు ప్రాబ్లం వస్తుందని. సో పబ్లిక్ కూడా కొద్దిగా కోఆపరేటివ్ ఉంటే ఇంకా మంచి పనులు చేసేదానికి ఉంటుంది, లేదంటే ఇష్యూస్ రిజాల్వ్ కాకుండా అయిపోతుంది. సో పబ్లిక్ కూడా కొద్దిగా ఎక్కడైనా ఇష్యూస్ ఉంటే కొద్దిగా ఇట్లాంటివి కొద్దిగా ఇన్వాల్వ్ అయ్యి సార్ట్అవుట్ చేసే దాంట్లో ఉంటే బాగుంటుందని నేను ఆశపడుతున్నా. బట్ స్మార్ట్ సిటీ అనే కాన్సెప్ట్తో గ్యారంటీ వీల్ వర్క్ టువర్డ్స్ ఇట్. ఒక్కొక్కటి ఎక్కడెక్కడ ఇష్యూస్ మేజర్ ఉన్నాయో ఫస్ట్ అవి సాల్వ్ చేసుకుంటూ పోతాము. అండ్ అధికారులు కూడా ఎస్పెషలీ ఈ ఎలక్ట్రికల్వి పోల్స్ అనుకోండి ఇట్లాంటివన్నీ, ఎందుకంటే ఇప్పుడు రైనీ సీజన్ ఆల్రెడీ ఓల్డ్ టౌన్లో చాలా కంప్లైంట్స్ వస్తుంది. ఈరోజే పొద్దున్న రివ్యూ చేయడం జరిగింది. ఈ పోల్స్ది విషయంలో మాత్రం ఖచ్చితంగా 100% పర్ఫెక్ట్ ఉండాలని చెప్పిన. అది ఓవర్ నైట్ జరగదు, మీ అందరికీ తెలుసు. బట్ ఇట్స్ ఎ ప్రాసెస్. వాళ్ళని కూడా సర్వే చేయమన్నా మా బూత్ ఇన్ఛార్జు కార్పొరేటర్లు ఉంటారు, వాళ్ళతో కోఆర్డినేట్ చేసుకొని వాళ్ళు కూడా ఎక్కడెక్కడ ఇష్యూస్ ఉన్నాయో అవి సాల్వ్ చేయమని చెప్పిన. కేబుల్స్ కూడా డ్రెస్సింగ్ చేయమని చెప్పిన, ఎందుకంటే కేబుల్స్ అన్నీ కొన్ని హ్యాంగ్ అవుతున్నాయి, తెచ్చి చూపించినారనమాట. పెట్ యానిమల్స్ కూడా పోయి పట్టుకొని చనిపోవడం జరిగింది. సో ఇట్లాంటివి ఎన్నోటి ఉన్నాయి, స్టెప్ బై స్టెప్ అన్నీ సాల్వ్ చేస్తాం.